అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పకోడీలు చేస్తున్నాను. పకోడీలు చేయడానికి 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని వాటిని ఇలా చక్రాల్లాగా తిరిగి పెట్టానమాట. ఈ షేప్లో తిరిగితే పకోడీలకి బాగుంటుంది. తర్వాత ఈ సైజు హాలపినో పెప్పర్ పెద్దది ఒకటి తీసుకున్నాను. ఇవి కూడా చాలా కారంగా ఉంటాయి అన్నమాట. సో అదొకటి బాగా సన్నగా తరిగి పెట్టాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కలిసి ఒక బేసిన్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి కొద్దిగా ఉప్పు, జీలకర్ర అంటే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు ఇంకా బాగా కారం కావాలనుకుంటే కనుక ఇంకా వేసుకోవచ్చు. నేను వేసిన పెద్ద హాలపినో పెప్పర్ చాలా కారంగానే ఉంటుంది కాబట్టి నేను కొద్దిగానే వేస్తున్నాను కారం. మీకు ఇంకా కావాలంటే ఇంకా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి వీటన్నింటినీ బాగా కలిపేయాలి. ఈ కలిపేటప్పుడు ఏంటంటే చేత్తో ఉల్లిపాయల్ని బాగా ఇలా నలిపేసి కలుపుతూ ఉంటే కనుక దాంట్లోంచి జ్యూస్ త్వరగా బయటకు వస్తుంది. అంతా బాగా కలిపేసినాక ఒక 5-10 నిమిషాలు దీనిలా ఉంచేస్తే ఉల్లిపాయల్లోంచి జ్యూస్ బాగా బయటకు వస్తుంది. అప్పుడే ఉల్లిపాయలన్నీ తడిగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి పకోడీలు డీప్ ఫ్రై చేసుకోవడం కోసమని నూనె పెట్టుకుందాం. ఈ నూనెని లో ఫ్లేమ్లో వేడి చేస్తూ ఉంటే ఈ ఉల్లిపాయల్లో పిండి కలిపేలోగా నూనె కాగుతుంది. ఇక్కడ ఉల్లిపాయల్లో బాగా నీరు బయటకు వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో శనగపిండి, ఆ తర్వాత కొద్దిగా బియ్యం పిండి వేసి బాగా కలిపేయండి. ఇక్కడ నేను బియ్యం పిండి కోసం బ్రౌన్ రైస్ ఫ్లోర్ని వాడుతున్నాను. నిజానికి పకోడీలు వేసుకోవడానికి వర్షం పడక్కర్లేదు, స్నో పడక్కర్లేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు పకోడీలు. మనకి తినాలనిపిస్తే పకోడీలు వేసేసుకోవడమే. మీరైతే ఎలా చేస్తారో నాకు తెలియదండోయ్. నేను మాత్రం పకోడీలు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేసేసుకోవడమే. వర్షం కోసం, స్నో కోసం ఎదురు చూసే పని లేదు. ఇక్కడ మళ్ళీ నీళ్లు కలపక్కర్లేకుండా ఆ ఉల్లిపాయల తడికి సరిపడా పిండి వేసి కలిపేసుకోండి. పిండి ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే ఇంకా కొద్దిగా కలుపుకోండి. పిండి అంతా కలిపేశాక ఇదిగో ఇలా పకోడీలు వేయడానికి ముద్ద రెడీ అయింది. నూనె కూడా కాగింది. ఇప్పుడు పకోడీలు వేసేసుకోవడమే. ఈ కాగిన నూనెలోకి పకోడీలు చేత్తో ఆ పిండి ముద్దను తీసుకుని ఇలా కొద్దిగా ఇలా దులిపినట్టుగా కొద్దిగా వేశారంటే ఇలా విడివిడిగా చిన్న చిన్నగా వస్తాయన్నమాట. ముద్దలా ఒకే చోట ఉండలా వేసి చేశారనుకోండి లోపల ఉడకదు. సో వీలైనంత వరకు ఇలా దులిపినట్టుగా వేయండి. పకోడీలు వేసాక వెంటనే గడితో కలిపేయకుండా 1 నిమిషం ఆగి పకోడీల్ని కలుపుతూ అన్ని వైపులా బంగారం రంగులో వచ్చే వరకు వేయించుకున్నారంటే కరకరలాడుతూ చక్కగా ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే సమానంగా వేగుతాయి పకోడీలు. నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసుకుంటున్న మీ అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నా ఫేస్బుక్లో కూడా కనెక్ట్ అవ్వండి. ఎర్రగా కరకరలాడుతూ వేగిన పకోడీల్ని తీసి పేపర్ నాప్కిన్లోకి వేసేసుకోండి. మళ్ళీ అదే నూనెలోకి ఇంకొక వాయి పకోడీలు వేసేసుకోండి. ఇదిగోనండి ఉల్లిపాయ వాసనతో కరకరలాడే కారంగా ఉండే పకోడీలు రెడీ అయిపోయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా చేసేసుకోండి. వర్షం కోసం, స్నో కోసం ఎదురు చూడకుండా హాయిగా పకోడీలు ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో.